ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం నేలకొండపల్లిలోని పోలీస్ స్టేషన్లో ఈ అరుదైన విగ్రహాన్ని గుర్తించడం జరిగింది. ఇది మన నేలకొండపల్లి ఎస్ఐ గారు పర్మిషన్ తీసుకొని ఈ విగ్రహం యొక్క వివరాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పురాతన శాఖ వాళ్ళకి పంపించడం కోసం చేస్తున్నాం. ఈ విగ్రహం భక్త రామదాస్ గారు పుట్టినటువంటి ఊరిలో అప్పుడు పాత పోలీస్ స్టేషన్ అక్కడ ఉండేది. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ఇక్కడ తరలించినప్పుడు అవి అక్కడే దాంతో అక్కడ సామాగ్రితో పాటు విగ్రహం ఇక్కడికి వచ్చిందని మేము భావిస్తున్నాం. ఇది భక్త రామదాస్ గారు పుట్టిన ఊరిలో భక్త రామదాస్ గారు ఎలా ఉంటారని ఒక విగ్రహం కూడా ఇంతవరకు లేదు. కానీ పురాతన శాఖ వాళ్ళు ఈ విగ్రహం యొక్క నమూనాను చూసి ఇది ఖచ్చితంగా 90% భక్త రామదాసు కంచర్ల గోపన్న గారి విగ్రహమే అని చెబుతున్నారు. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కనుక నిజంగా అదే విగ్రహం అయితే ఈ వచ్చే ఉత్సవాల్లో ఇక్కడ ప్రతిష్ఠించి దీనికి మంచి వెలుగులోకి తీసుకొచ్చే ఆలోచన మాకుంది. శంకు చక్రాలు, నామాలు పూర్తిగా వైష్ణవ సాంప్రదాయం, పంచకట్టు, ఈ వస్త్రధారణ, తర్వాత అతని యొక్క నమస్కారాలు, ఆభరణాలు ఇవన్నీ చూసా కూడా ఇది ఖచ్చితంగా వైష్ణవ భక్తుడైనటువంటి భక్త రామదాస్ విగ్రహం అనిపిస్తుంది. ఇందులో కొన్ని సంవత్సరాల పాటు గోల్కొండ బందీఖానాలో ఉన్న భక్త రామదాస్ గారు విముక్తి వచ్చినట్టు మరి ఇప్పుడు ఈ మన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ రక్షణలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇన్నాళ్ళు పూజ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ దీన్ని నమస్కారం, పూజ చేయటం అన్ని కూడా సాంప్రదాయంగా చేస్తున్నారు. మరి ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే పురాతన శాఖ ఇది గుర్తించి ఇది భక్త రామదాస్ విగ్రహం అయితే ఇక్కడ నుంచి పోలీసు వారి పర్మిషన్ తీసుకెళ్లి రామదాస్ మందిరం ప్రతిష్ఠించి అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. నా పేరు శ్రీనివాస్, పసుమర్తి శ్రీనివాస్, నేలకొండపల్లి సామాజిక కార్యకర్త. మరి వీటి మేము ఇలా ఉండగానే ఐరాన్ న్యూస్ టీము మాతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఐరాన్ న్యూస్ టీమ్ మాకు సహకరించడం చాలా సంతోషం. వెలుగులో చేయడానికి నేలకొండపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్నే మనం ఇప్పుడు భక్త రామదాసుగా పిలుస్తుంటాం. యాక్చువల్గా ఈ శిల్పం చూడండి, దీన్ని భక్త రామదాసు శిల్పం లాగానే ఆర్కియాలజీ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు భక్త రామదాస్కు ఒక పిక్చర్ కానీ, అంటే ఒక స్ట్రక్చర్ కానీ, పిక్చర్ కానీ ఇలా ఉంటుంది, ఇలా మనం ఇమాజిన్ చేసుకోవటమే తప్ప ఇగో ఇదే భక్త రామదాస్ అనేది ఒక విగ్రహం కానీ, ఒక అచ్చులు కానీ అలాంటి ఏమీ మనకి దొరకలేదు. కానీ ఇది మన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఈ విగ్రహం ఉన్నది. దీన్ని పసుమర్తి శ్రీనివాస్ అని ఒక సామాజిక కార్యకర్త తను గుర్తించి దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు కూడా 90% అంటే ఈ పోస్చర్ కానీ, అంటే చూసే విధానం కానీ, నిలబడ్డ స్ట్రక్చర్ కానీ, ఈ పంచకట్టు కానీ, మెల్లో హారం కానీ, ఈ చూడండి ఇక్కడ శంకు చక్రాలు, రెండు వైపులా 2 భుజాలకి 2 శంకులు, చక్రాలు ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని 99% మన భక్త రామదాస్ గారి విగ్రహమే అని వాళ్ళు తేల్చే పనిలో ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో కూడా మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. దీనికి సహకరించిన పసుమర్తి శ్రీనివాసరావు గారికి, పోలీసు వారికి గారికి నా కృతజ్ఞతలు. ఐరాన్ న్యూస్, నేలకొండపల్లి, పాలేరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమతి రామాంజాయన. ఈ నేలకొండపల్లి ప్రాంతంలో జన్మించినటువంటి కంచర్ల గోపన్న భక్త రామదాసుగా పిలువబడుతున్నటువంటి భద్రాచల ఆలయ నిర్మాత యొక్క అతి పురాతనమైనటువంటి విగ్రహము ఈరోజు మనం నేలకొండపల్లి వారి జన్మస్థలంలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది గత 15 రోజుల క్రితము నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో పక్కన పడేసి ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందినటువంటి పసుమర్తి శ్రీనివాస్ గారు దాన్ని గుర్తించి ఆర్కియాలజీ వాళ్ళకి తెలపటము, అదేవిధంగా ఖమ్మం నుంచి కట్టా శ్రీనివాస్ గారు మిగిలిన వారు వచ్చి దాని యొక్క వివరాలు సేకరించి తీసుకెళ్ళి హైదరాబాద్లో దాన్ని పరిశీలించి అది రామదాస్ గారి విగ్రహమే అని చెప్పేసి వారు కూడా నిర్ధారించడం జరిగింది. అటువంటి విగ్రహాన్ని ఈరోజు తీసుకొచ్చి మందిరంలో వారికి అర్చకునికి అప్పచెప్పి ఈరోజు రామదాసు గారి యొక్క మందిరంలో దాన్ని ఉంచడం జరిగింది. అదేవిధంగా రామదాస్ గారి వంశీయులుగా మా పూర్వీకులు చెప్పినటువంటి వైష్ణవ దీక్ష స్వీకరించినప్పుడు ఎలా ఉన్నారో అదే విధమైనటువంటి విగ్రహము ఇప్పుడు మనకి దొరికినటువంటి లభ్యమైన విగ్రహము.
ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి అన్ని చిహ్నాలు కూడా ఆ విగ్రహానికి సరిపోను ఉన్నాయి. అదేవిధంగా మా పూర్వీకులు ఏ విధమైనటువంటి రామదాసు గారి చిహ్నాలు చెప్పారో అటువంటి చిహ్నాలే ఈ విగ్రహంలో ఉండటం జరిగింది. అదేవిధంగా వారు తహసీల్దార్గా చేశారు కాబట్టి వారికి రాజ ఖడ్గం కూడా వారి వద్ద ఈ విగ్రహంతో పాటు ఉన్నది. వారి శిఖ, తర్వాత గోష్పాదము, తర్వాత పంచకట్టు కానీ వారికి సంబంధించినటువంటి శంకు చక్రాలు ఇవన్నీ కూడా మా దానికి సంబంధించినట్టు మాకు సరిపోను వచ్చాయి. అదేవిధంగా మేము కూడా రామదాసు గారి యొక్క ఆ విగ్రహాన్ని మేము అదే విగ్రహంగా గుర్తించి ఆ వారసులుగా మేము దాన్ని ఈ మందిరంలో పెట్టడం జరిగింది. రాబోయే అటువంటి జయంతి ఉత్సవాల్లో ఆ విగ్రహానికి తగిన స్థానాన్ని కల్పించి అక్కడ దాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని భద్రాచలం ఈవో గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా తెలియజేసి దాని యొక్క సముచిత స్థానం ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆ విషయాన్ని గ్రహించి అక్కడ దాన్ని ఏర్పాటు చేయడానికి దానికి అదంతా కూడా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్.